అలా సండే ఈవినింగ్ మాయా వరల్డ్కి వెళ్ళాము. మన బీచ్ రోడ్ దగ్గర ఉంది కదా, అది అక్కడికి మాయా వరల్డ్. సో మీరు కూడా ఎలా ఉందో చూడండి. మాకైతే చాలా బాగుంది. టికెట్ ప్రైస్ అయితే ఇద్దరికి కలిపి 436 తీసుకున్నారు. పిల్లలు ఇద్దరికి తీసుకోలేదు. లోపలికి అయితే వెళ్ళిపోదాం. చూడండి ఎంత బాగుంది, భలే ఉంది కదా. కిందంతా గ్లాస్, పైనంతా లైటింగ్స్ బాగుంది కదా. భవిష్య అయితే ఫస్ట్ భయపడింది స్టార్టింగ్ ఎంట్రన్స్లో. చూసారా ఎలా నడుస్తుందో, భవిష్య భయపడుతూ ఇలా నడుస్తుంది. చూడండి ఎంత భయమో, అంత భయంతో నడుస్తుంది. కానీ బాగుంది కదా. చుట్టూ గ్లాసెస్, పైన కింద కూడా గ్లాసెసే, బాగుంది. ఇంకా లోపలికి ఉంది. 4 రూమ్స్ అనమాట. ఫస్ట్ ఎంట్రన్స్ ఇది. నెక్స్ట్ ఇంకా లోపలికి వెళ్తే ఇంకో థ్రిల్లింగ్ అనమాట. ఇలా ఇంకో లైటింగ్స్తో. అక్కడ కూడా ఫొటోస్ తీసుకున్నాం. ఫొటోస్కి భలే వచ్చాయి. కానీ ఒకసారైనా వెళ్ళి చూడాలి ఇలాంటి థ్రిల్లింగ్స్ లాంటివి. పిల్లలు తీసుకొని, ఎస్పెషల్లీ పిల్లల కోసమే, వాళ్ళే బాగా ఎగ్జైట్ అవుతారు. ఇలా మేము అలా ఫొటోస్ కూడా తీసుకున్నాము. అక్కడ చాలా ఫొటోస్ తీసుకున్నాము ఎంట్రన్స్లో. లాస్ట్లో పిక్స్ కూడా పెడతాను చూడండి. ఇక్కడ కొన్ని సెల్ఫీస్, తర్వాత ఇంకో రూమ్ అనమాట ఇది. షార్ట్ వీడియో. ఇక్కడ ఇంకా బాగుంది కదా, చూడండి భలే ఉంది అసలు. చుట్టూ గ్లాసులు, ఫుల్ లైటింగ్స్, అలా చాలా బాగుంది. భవిష్య అయితే మళ్ళీ వెళ్దాం అన్నది లాస్ట్లో. భయం అంతా పోయింది భవిష్యకి. ఇక్కడ కూడా చాలా ఫొటోస్ తీసుకున్నాం. ఫుల్ ఆఫ్ లైటింగ్స్ అనమాట. నెక్స్ట్ అలా ఇంకొంచెం ముందుకెళ్తే అదొక రూమ్. మొత్తం కళ్ళన్నీ అక్కడ నించొని వీడియో తీస్తే కళ్ళంతా లాగినట్లుగా అనిపిస్తుంది. అక్కడేమో అడుగుతున్నారు, మీరు కంటిన్యూగా స్టాండింగ్లోనే ఉంటారా అనేసి. ఇక్కడేమో వీళ్ళు ఫోటో కోసం పోజెస్ ఇస్తున్నారు, ముగ్గురు నించొని. స్టాచ్యూలా నించొని ఫోటో తీయలేదు, వీడియో తీశాను అక్కడికి. ఇక్కడ నుంచి ఇంకొంచెం లోపలికి వెళ్తే 3rd రూము. ఆ లోపలేమో ఇంకా థ్రిల్లింగ్ ఉంటుంది చూడండి. దాని మీద నించొని నడుస్తూ ఉంటే నిజంగా మూవ్ అవుతున్నట్లుగా అనిపించింది మాకైతే. భవిష్య అస్సలు చెంక దిగలేదు. అగో భయపడుతూ అలా చెంకెక్కింది. కానీ భలే ఉంది ఇదైతే. నించొని మనలా నడుస్తుంటే నిజంగా మూవ్ అవుతున్నట్లుగా అనిపించింది. హన్షిత్కి అమ్మ నచ్చిందట, మళ్ళీ వెళ్ళి వచ్చాడు. భవిష్య వెళ్ళడానికి ట్రై చేస్తుంది, భయపడింది కానీ వెళ్ళింది. లాస్ట్కి వెళ్ళింది చూడండి. వాళ్ళ నాన్నతో కలిపి వెళ్ళింది. అమ్మ బాగుందమ్మా, మళ్ళీ వెళ్తానమ్మా అని అంటుంది చూడండి. కానీ ఇది మాత్రం చాలా బాగుంది. దీనిపైన నడుస్తుంటే ఇంకా థ్రిల్గా ఉంది. నిజంగా మనం మూవ్ అవుతున్నట్లుగా ఉంది. అదే భయం పోయింది, నడుస్తుంది. అలా లోపలికి వెళ్తే ఇంకొక రూమ్. ఇది కూడా ఫుల్ ఆఫ్ లైట్స్, కింద గ్లాసెస్, ఒకదాని లోపల ఇంకోటి ఉన్నట్లు భలే ఉంది. ఇక్కడ కొన్ని పోజులు ఇస్తుంది భవిష్య, ఫొటోస్ తీయమని. బాగుంది కదా మొత్తం. అలా ఒక రౌండ్ అలా చూసేసి ఇంకో రూమ్కి అలా వెళ్ళాలన్నమాట. లాస్ట్ రూమ్ అనుకుంటుంది. మాయా వాళ్ళు అన్నందుకు నిజంగా ఒక మాయ ప్రపంచంలాగే ఉంది లోపలైతే. మీరు కూడా ఒకసారి వెళ్ళి చూడండి. సమ్మర్ హాలిడేస్ వస్తున్నాయి కదా, పిల్లల్ని తీసుకెళ్ళాలి కంపల్సరీగా, వాళ్ళ కోసమైనా తీసుకెళ్ళాలి. నెక్స్ట్ ఇంకో రూమ్ అయితే ఇది మిర్రర్ అనమాట. మనం వేలు కనుక్కొని బయటికి వెళ్ళాలి. చుట్టూ మిర్రర్స్ ఉంటాయి కదా, అవి ఎటు ఉందో మనం చూసుకుంటూ వెళ్ళాలి. చాలా కన్ఫ్యూజ్గా ఉంటుంది కదా. ఈ చుట్టూ మిర్రర్స్ ఉంటే అందులో మన మధ్యలో వెళ్ళాలంటే
నాన్న నన్ను నా వెనకాలరా అట్లేదా దారి మళ్ళీ ఎలా వెళ్ళాలి ఎత్తుక్కొని అలా వెళ్ళాలి ఎదుక్కొని వెళ్ళాలి బాగుంది ఇదొక మాయా ప్రపంచం కదా అందుకే మాయా ప్రపంచం మీరు వెళ్ళిపోకండి మా గ్లాస్ ఎక్కడ ఉంది కనిపించట్లేదు ఇలా కలిసి వెళ్తేనే లేదంటే తప్పడిపోతాం మధ్యలో ఒక ఫోటో తీసుకుందాం ఆగండి అలా మిర్రర్ రూమ్లోంచి బయటకు వచ్చాము వచ్చిన తర్వాత ఇంకొకటి అనమాట అయిపోయింది లాస్ట్ చుట్టూ గ్లాసెస్ ఇది కూడా ఇది లాస్టా అయిపోయింది మాయ వరల్డ్ అయిపోయింది భవిష్య మాయ వరల్డ్ ఎలా ఉంది చెప్పు ఇటు చూడు చెప్పు అలా చెప్పు ఎలా ఉంది భయం వేసిందా లేదా మధ్యలో భయం వేసింది జోక్ వేసావా అబ్బా అలా కూడా జోక్ ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్